మహాపరిశుద్ధుడు కృపగల దేవుడైన యేసుక్రీస్తు దివ్యనామం పేరట అందరికీ శుభములు కలుగును కాక. ఈరోజు మనము ఒక మంచి వర్తమానమును చూద్దాం. జీవగ్రంథములో మనం దేనిని ప్రాముఖ్యముగా ఉంచబడినది, ఏ విషయంలో ప్రాముఖ్యముగా ఉన్నదానిని మనము దాన్ని ప్రాముఖ్యత కాకుండా ఆచరణలోనూ లోకానుసారమైన ఆచరణతో మనము ముందుకు నడుస్తున్నాము. దానికి గల కారణము, దాన్ని ఎందుకు మనము దేవుడు పరిశుద్ధపరిచాడు అని మనం ఒకసారి తెలుసుకుందాం. 40 దినములు యేసుక్రీస్తును సిలువలో వేయక మునుపు ఆయనను శ్రమలు, ఆయన చిత్రహింసలు పెట్టి, ఆయన ఎంతో బాధ పెట్టి, చివరికి ఆయనను సిలువలో ఆయన వేలాడదీసి ఆయన మరణానికి కారణమై ఉన్నది ఈ 40 దినములు. ఎందుకంటే ఆయన సిలువలో మరణించలేదు, ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. అయితే 40 దినములు ఆయనను శ్రమలు పెట్టారు, కొరడాలతో కొట్టారు అని అనేక మంది దైవజనులు తెలియపరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మనము తెలుసుకోవలసింది దాని గురించి 40 దినములు శ్రమలు ఉన్నాయి కనుక 40 దినములు కూడా మనము ఉపవాసం ఉండి శ్రమ దినములతో ఉంటూ మనము శ్రమలు 40 దినాలు మనము శ్రమించి ఉపవాసం ఉండి మనము 40 దినాలు మనము పాటించినట్లయితే క్రైస్తవులందరము కూడా మంచిది అని చాలా వరకు ఆచరణలో పెడుతున్నారు. అయితే ప్రియ దైవ జనాంగమా, 40 అనేదాన్ని దేవుడు ప్రత్యేకపరిచి ఉన్నాడు. అది ఎందు నిమిత్తమో ఏ విధంగా ప్రత్యేకపరిచాడు అనేది మనము బైబిల్ గ్రంథంలో చూసుకుందాం. నోవా కాలములో నోవాహును తన కుటుంబమును నోవాహు వాడలో విడిపించి భయంకరమైన తుఫాను నుండి, వరదల నుండి, వర్షము నుండి ఆయన కాపాడి ఉన్నాడు. అయితే ఆ వాడలో 40 రాత్రులు 40 పగలులు ఆగకుండా, ఎడతెరప లేకుండా వర్షంను కురిపించిన దేవుడు ఆ 40 దినములుగాను మొట్టమొదటిగాను అక్కడ మనము చూడగలుగుతున్నాం. రెండవదిగా చూసుకున్నట్లయితే మోసే 40 దినములు దేవునితో మొట్టమొదటిసారిగా ఆయన మోసే దేవునితో గడిపి ఉన్నాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే అరణ్యములో ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి, శ్రమల నుండి, కష్టముల నుండి, వారి బానిసత్వం నుంచి విడిపించి వారిని ఇశ్రాయేలు జనాంగానందరినీ కూడా అరణ్యములో 40 సంవత్సరములు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఆయన తినుటకు తిండిని, దేవదూతలు తినే మన్నాను, జీవజలమును ఇచ్చి పోషించి వారిని 40 సంవత్సరములను ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవాది దేవుడు. అయితే ప్రియ దైవ జనాంగమా, సీనాయి పర్వతములో మోసే కొండపై దేవునితో ఉపవాసము ఉండి 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చి ఉన్నాడు. దానికి 40 దినములు ఆయన మోసే రెండవసారి ఉపవాసం ఉండి 40 దినములు ఉపవాసం ఉండి దేవునితో గడిపి 10 ఆజ్ఞలను ఆయన తీసుకొని వచ్చి ఇశ్రాయేలు జనాంగానికే కాదు, ఈ సర్వలోకానికి దేవుడిచ్చే ఆజ్ఞలను తెలియపరిచాడు. అయితే మనము చూసుకున్నట్లయితే కానానులో వేగులవారు 40 దినములు పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఎందుకంటే వేగులవారు 40 దినములు కానాను ప్రదేశంలో 40 దినాలు కూడా వాళ్ళు ప్రవేశించి వేగులవారు అక్కడ పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఏలియా దేవుడు ఇచ్చిన భోజనము చేత, ఏలియాకు దేవుడు ఇచ్చిన భోజనము చేత ఏలియా బలవంతుడయ్యాడు. ఆ భోజనము ఎన్ని రోజుల పనికి వచ్చిందంట? 40 దినములు దేవుడిచ్చిన భోజనము తిని ఏలియా 40 దినములు శక్తిని పొంది ఉన్నాడు అని ఇక్కడ బైబిల్ లేఖనములో రాయబడి ఉన్నది. యోనా నినివే పట్టణములో
యోనా నినివే పట్టణంలో 40 రోజులు తిరిగి మీరు ప్రార్థన చేయండి, నశించిపోతుంది నినివే పట్టణం అని 40 దినములు యోనా నినివే పట్టణంలో తిరిగి అనేక మందికి తెలియజేసి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చిట్టచివరిగా మనము చూసుకున్నట్లయితే, నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్టిజం తీసుకొని 40 దినములు ఉపవాసం ఉండి ఆయన అధికమైన ప్రాముఖ్యతగా ఆయన ఏం చేశాడంట, ఉపవాసం ఉన్నాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఇది ముఖ్యముగా ప్రాముఖ్యమైనది. అయితే మనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు కాలములో 40 దినములు రాత్రిపగలు వర్షమును కురిపించి ఉన్న దేవుడు మోసే మొట్టమొదటిసారిగా 40 దినములు దేవునితో మాట్లాడి ఉన్నాడు. అరణ్యములో ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా 40 సంవత్సరాలు మన దేవాది దేవుడు నడిపించినాడు. మోసే సీనాయి కొండపై మరొక్కసారి రెండవ మారుగా ఆ దేవాది దేవునితో గడిపి 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు. కానానులో వేగుల వారు 40 రోజులు పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఏలియాకు దేవుడిచ్చిన భోజనము చేత 40 రోజులు ఏలియా శక్తిని పొందాడు. యోనా నినివే పట్టణము గురించి 40 రోజులు తిరిగి హెచ్చరిక చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్టిజం తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉన్నారు. ఇది 40 రోజులకు ప్రాముఖ్యము. దేవుడు జీవగ్రంథములో రాయబడినది. ఈ 40ని ఎందుకు మనం ప్రాముఖ్యముగా చూడాలి అని అనుకుంటే, ఇది జీవగ్రంథములో దేవుడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన లెక్కించి ముందుగాను దాని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దైవజనాంగమా, ఇది ఆచరణ కాదు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనే ఆచరణ కాదు, కానీ దేవుడు నిజముగా ఆయన 40 దినములను ప్రత్యేకపరిచి ఉన్నాడు. కనుక దీన్ని ప్రత్యేకమైన దినములుగాను మనము దీన్ని ఆచరణగా కాకుండా ప్రత్యేకమైన దినములుగాను ఆశీర్వాదానికి 40 దినములు, ఆశీర్వాదానికి 40 దినములు, మరణము నుండి విడుదల పొందుటకు 40 దినములు, శ్రమల నుండి విడిపించుటకు 40 దినములుగాను, మనము బ్రతుకు దినములన్నీ కూడా ఈ విధంగా జీవించాలని తెలియచేయడానికి 40 దినములను గాను, మనము కష్టములోను నశించిపోతున్న దేశమును, నశించిపోతున్న వారిని రక్షించుటకు 40 దినములుగాను మనము ఇక్కడ దేవుడు మనకి ప్రత్యేకముగా తెలియపరిచి ఉన్నాడు. కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని జ్ఞాపకము చేసుకోవలసిందిగా మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.